ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ స్వయం పతిత పావనుడైన పరమాత్మకి చెందిన వారిని, శాంత స్వరూప ఆత్మను, సత్యాతి సత్యమైన వారిని, సర్వగుణ సంపన్నుడను, ఈ క్షణం పవిత్ర స్వరూపంలో ఉంటూ ప్రియమైన తండ్రి ద్వారా ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. శాంతి. मुरली डेट 1/4/2025। आज का हेडिंग मीठे बच्चे पाप नॉलेजफुल है, उन्हें जानी जाननहार कहना यह उल्टी महिमा है। बाप आते हैं तुम्हें पतित से पावन बनाने। भगवान आते हैं हम आत्माओं को पतित से पावन बनाने के लिए। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి మన జ్ఞాన సాగరుడు. మన తండ్రి నాలెడ్జ్ఫుల్, జ్ఞాన సాగరుడు. వారికి అన్నీ తెలుసు అని అనడము ఒక ఉల్టా మహిమ అయిపోయింది. పరమాత్మ దగ్గర నాలెడ్జ్ ఉంది. ఏ నాలెడ్జ్? ఈ సృష్టి కన్స్ట్రక్షన్, డిస్ట్రక్షన్ ఆఫ్ దిస్ వరల్డ్ ఎలా అవుతుంది, కొత్త ప్రపంచ స్థాపన ఎలా జరుగుతుంది, ఆత్మ పరివర్తన ఎలా జరుగుతుంది, వరల్డ్ డ్రామా వీల్ ఎలా తిరుగుతుంది అనేది. అంతేకాని నా మనసులో ఏముందో పరమాత్మకు తెలుసు, మీ మనసులో ఏముందో పరమాత్మకు తెలుసు, పరమాత్మ ఒక థాట్ రీడర్, ఇది ఉల్టాగా అతన్ని మహిమ చేసేశారు. తనకి ఇంకే పర్లేదా మన మనసులో ఉన్నవి తెలుసుకోవడానికి? భగవంతుడు వచ్చేది ఎందుకు అసలు? పతితులను పావనంగా తయారు చేయడానికి. ప్రశ్న, बाबा के साथ साथ सबसे अधिक महिमा और किसकी है और कैसे? उत्तर, बाबा के साथ भारत की महिमा भी बहुत है। भारत ही अविनाशी खंड है, भारत ही स्वर्ग बनता है। बाप ने भारतवासियों को धनवान, सुखी और पवित्र बनाया है। गीता का भी अपरम अपार महिमा है। सर्वशास्त्रोमयी शिरोमणि गीता, तुम चैतन्य गंगा, ये भी बहुत महिमा है। तुम डायरेक्ट ज्ञान सागर से निकले हैं। ఎంత బ్యూటిఫుల్ క్వశ్చన్ చూడండి. భగవంతుడితో పాటు ఇంకా ఎక్కువ మహిమ దేనికి జరిగాయి? ఫస్ట్, భగవంతుడితో పాటు మహిమ జరిగింది ఈ భారతదేశానికి. భారతదేశం అవినాశి ఖండం. ఇదే భారతదేశం స్వర్గంగా తయారవుతుంది. ఇదే భారతవాసీలు ధనవంతులుగా, సంతోషంగా, పవిత్రంగా తయారవుతారు. ఎంతో గాయనం ఉంది భారతదేశానికి. ఇది ఫస్ట్ మహిమ. సెకండ్, గీతకు కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు. గీతకి అపరం అపార్, లెక్కలేనంత మహిమ ఉంది. సర్వశాస్త్రాలలోనే ఒక శిరోమణి భగవద్గీత అని అంటారు. ఇది గీత గురించి. థర్డ్,
జ్ఞాన సాగరు ద్వారా జ్ఞానం తెలుసుకున్న మీరు సాగరం నుంచి వచ్చిన ఒక గంగలు, అనగా మీ దగ్గరున్న నాలెడ్జ్ ని మీరు ఇతరులకి తెలియచేస్తారు. సో మీరు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. జ్ఞాన సాగరు ద్వారా వచ్చిన జ్ఞాన గంగలు మీరు. ओम शांति। ओम शांति का अर्थ तो नए व पुराने बच्चे ने समझाए है। तुम बच्चे जान गए हम सब आत्माएं परमात्मा की संतान ही। परमात्मा ऊंचते ऊंच बहुत प्यारते प्यारा सभी का माशुक है। ఓం శాంతి। నేను ఆత్మ, శాంత స్వరూపాన్ని. ఓం అనగా నేను ఒక ఆత్మ. నేను ఎలాంటి ఆత్మ? శాంత స్వరూప ఆత్మ. సో ప్రతి ఒక్కరికి దాని గురించి తెలుసు. ఆత్మ ఎవరు? పరమాత్మకి సంతానం. పరమాత్మ ఎవరు? ఉన్నతమైన వారు. పరమాత్మ అందరికంటే ప్రియాతి ప్రియమైన వారు కూడా. बच्चों को ज्ञान और भक्ति का राज समझाया। ज्ञान माना दिन, सतयुग त्रेता, भक्ति माना रात, ద్వాపర్ కలియుగ్. పిల్లలకి జ్ఞానము భక్తి యొక్క రహస్యం తెలిసింది. జ్ఞానం అనగా పగలు, ఒక అవేర్నెస్ లో ఉన్నారు. భక్తి అనగా రాత్రి, ఒక అంధకారంలో ఉన్నారు. సో అవేర్నెస్ అనేది ఎక్కడుంటుంది? సత్య త్రేతాయుగాల్లో సోల్ అవేర్నెస్ లో ఉంటుంది. ద్వాపర కలియుగాలకు వచ్చేసరికి మళ్ళీ అంధకారంలో ఉంటుంది. पहले पहले तुम भारतवासी आते हैं। 84 का चक्र भारतवासियों ने किया है। భారత వినాశీ కంఠే. సో ఇప్పుడు భారతదేశం గురించి చెప్తున్నారు. మొట్టమొదట భారతవాసీలైన మీరే వచ్చారు. ఈ భారతదేశం అవినాశీ ఖండం. ఇదే భారతదేశం స్వర్గంగా అవుతుంది. ఈ భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు ఇంకా ఏ ఖండము ఉండేది కాదు. ఇదే కొత్త ప్రపంచంగా భారతదేశమే తయారవుతుంది. అందుకే భారతదేశాన్ని స్వర్గం అని అంటారు. ఇదే భారతవాసీలు 84 జన్మలు తీసుకొని ఎలా అయిపోయారు? నరకవాసీలుగా అయిపోయారు. బాబా వచ్చి మళ్ళీ వారిని స్వర్గవాసీలుగా తయారు చేస్తారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు? నరకవాసిగా ఉన్నారు. ఇలాంటి వారి కోసం కొత్త ఖండం స్వర్గాన్ని స్థాపన చేయడానికి స్వయం పరమాత్మ వచ్చారు. అందుకనే భారతదేశానికి మహిమ అపరం అపారమైనది. స్వయం భగవంతుడు ఇదే భారతదేశంలో వచ్చారు రాజయోగాన్ని నేర్పించడానికి. ఎప్పుడొచ్చారు? పురుషోత్తమ సంగమ యుగంలో వచ్చారు. ఎందుకు వచ్చారు? ఉన్నతమైన పురుషోత్తములుగా తయారు చేయడానికి. అభి वह आदि सनातन देवी देवता धर्म ही नहीं, राज्य ही नहीं, युग ही नहीं है. ఇప్పుడు భగవంతుడు స్థాపన చేసిన ఒకప్పటి ఆది సనాతన దేవీ దేవత ధర్మం కానీ, రాజ్యం కానీ, యుగం కానీ లేనే లేదు. వరల్డ్ ఆల్మైటీ అథారిటీ ఒక్క భగవంతుడే, ఏక్ భగవాన్ హే. भारतवासी या भूल करते हैं जो कहते हैं वह अंतर्यामी है. భారతవాసులు చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటి? భగవంతుడు అంతర్యామి. ప్రతి ఒక్కరిలో ఏం నడుస్తుందో భగవంతుడికి తెలుసు అంటారు. మంచి ఆలోచిస్తున్నారా, చెడు ఆలోచిస్తున్నారా తెలుసు అంటారు. బాబా అంటున్నారు, నాకు ఇంకేం పని లేదా? మీ లోపల ఆలోచించే ఏవైతే నడుస్తాయో అవే నేను తెలుసుకొని నేనేం చేస్తాను? భగవంతుడి పని ఏంటి? పతితంగా ఉన్న ఆత్మని పావనంగా చేయడము. మరి పరమాత్మ అంతర్యామి ఎలా అవుతారు? బాబా कहते हैं मैं है ही नहीं, मैं किसके भी दिल को नहीं जानता हूं. భగవంతుడు కూర్చొని ఎవ్వరి హృదయాన్ని పట్టుకొని చదువుతూ ఉండరు. వారు వచ్చేది కేవలం పతితులను పావనంగా చేయడానికి. వారిని ఎక్కడ పిలుస్తారు? ఈ పతిత ప్రపంచంలోనే పిలుస్తారు. వారు ఎన్నిసార్లు వస్తారు? ఈ పతిత ప్రపంచం సంగం యుగంలో ఒకేసారి వస్తారు, దీన్ని కొత్తగా తయారు చేయడానికి. మనుషులకి
ఈ విషయాలు తెలియవు. वह नए से पुरानी, पुराने से नई कब होता है? हर चीज नए से पुरानी होता, रजो तमो जरूर आती है. ప్రతి వస్తువు కొత్త నుంచి పాతగా అవ్వాల్సిందే, పాత నుంచి కొత్తగా అవ్వాల్సిందే. సతో రజో తమోలోకి తప్పకుండా రావాల్సిందే. बालक सतो प्रधान है, फिर युवा होता है, वृद्धि होता है, अर्थात रजो तमो हो जाता है. బుడా శరీర్ होता है तो छोड़कर फिर बच्चा बनेगा. మరి ఈ ఆత్మ కూడా స్టెప్ బై స్టెప్ వెళ్తుంది. చిన్నతనంగా ఉన్నప్పుడు ఆ సోల్ ఉన్న బాడీ సతో ప్రధానంగా ఉండేది. అది కొంచెం టీనేజ్ కి రాగానే, ఇంకొంచెం ఏజ్ పెరగగానే రజో, తర్వాత తమోలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ వృద్ధ శరీరం వదిలేసి మళ్ళీ అదే ఆత్మ ఇంకొక శరీరం, చిన్న బాలకుడి శరీరాన్ని తీసుకుంటుంది. అలాగే భారతదేశం కూడా కొత్త ప్రపంచం నుంచి పాతగా అవ్వాల్సిందే. అందుకే భారతదేశానికి అపారమైన మహిమ అనేది ఉంది. ఇలాంటి సతో ప్రధాన ప్రపంచాన్ని స్థాపన చేసేది ఒక్క పరమాత్మనే. వారే ఉన్నతమైన వారు, వారే బ్రహ్మ ద్వారా క్రియేట్ చేసేవారు. అందుకనే త్రిమూర్తి అని అంటారు. బ్రహ్మ, విష్ణు, శంకర్. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా దేవీ దేవత ధర్మ పాలన, శంకర అనగా వినాశనానికి గుర్తు. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు. మనం వచ్చిందే వారి నుంచి వారసత్వం తీసుకోవడానికి. వారు మన తండ్రి, టీచర్, సద్గురువు. వారు మనకి 21 జన్మలు, 21 జన్మ హంకో రాజ్య భాగ్య దేతా హై. ఇక్కడ సన్యాసులు హఠ యోగాలు, కష్టమైన ఆసనాలు చేస్తూ ఉంటారు. మనకి అవసరం లేనే లేదు. बाप कहते आप गृहस्थ व्यवहार में बल रहो, परंतु శ్రీమత్ पर चलो. భగవంతుడి ఇక్కడ చెప్పేది ఒకటి, మీరు మీ గృహస్థంలో ఉండండి, మీ రెస్పాన్సిబిలిటీస్ నిభాయించండి, అన్ని చేయండి. కానీ ఫస్ట్ ఇంపార్టెంట్, భగవంతుడిచ్చే శ్రేష్టమైన మతం శ్రీమతం పైన నడవాలి. భగవంతుడిచ్చే మతం ఏంటి? ప్రతిరోజు మురళి వినడం, మురళిని ఇంప్లిమెంట్ చేయడం, యోగంలో ఉండడం, బుద్ధిని శక్తిశాలిగా చేసుకోవడం, మనస వాచ కర్మన నేను సేవలో ఉన్నాను, సేవాదారి స్థితిలో ఉండటం. మనం ఆ ఒక్క పరమాత్మకి ఎంతో ప్రియమైన పిల్లలం. మనం వారి గాడ్లీ స్టూడెంట్. స్వయం గాడ్ మన టీచర్ గా అవుతారు. సద్గురులాగా సద్గతిని మనకి ఇస్తారు. వారు మనకి 3 రూపాలలో వచ్చారు. మరి నేను ఆత్మ, నాలో ఎంతటి దైవీ గుణాలను నింపుకున్నాను, ఎంతటి సేవాదారి ఆత్మగా అయ్యాను చెక్ చేసుకోవాలి. धारणा, ऊंच पद के लिए श्रीमत पर चल अच्छे मैनर्स धारण करना, सच्चा आशिक बन एक माशिक को याद करना, जितना हो सके याद का अभ्यास बढ़ाते रहना. ఉన్నతమైన పదవి పొందడానికి శ్రీమతం పైన మంచిగా నడిచి మన మేనర్స్ కూడా మంచిగా చేసుకోవాలి. ఉన్నతమైన పదవి పొందాలంటే భగవంతుడి శ్రీమతం పైన మంచిగా నడవాలి. సత్యమైన ప్రేయసిగా అయి ఒక్క ప్రియుడైన పరమాత్మని ఎంతో చక్కగా స్మృతి చేసే అభ్యాసం చేయాలి. వరదాన్, భగవాన్ కా వరదాన్ బ్లెస్సింగ్, निमित्तपन की स्मृति से माया का गेट बंद करने वाले डबल लाइट भव. जो सदा स्वयं को निमित्त समझकर चलता है, उन्हें डबल लाइट स्थिति स्वतः अनुभव होता है. कौन सा लाइट? करण करावनहार करा रहा है, मैं निमित्त हूं. इसी स्मृति से सफलता होती है. मैंपन अर्थात माया का गेट खुला, निमित्त समझा अर्थात माया का गेट बंद हुआ. सदा स्वयं నిమిత్త ఆత్మ అని భావించి డబల్ లైట్ స్థితిని స్వతహాగా అనుభవం చేసుకోవాలి. హూ యామ్ ఐ? ఐఎమ్ అ ట్రస్టీ, ఐఎమ్ అ డిటాచ్డ్ సోల్,
హూ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ రెస్పాన్సిబిలిటీస్. చేసేవారు, చేయించేవారు ఒక్క పరమాత్మ. నేను కేవలం నిమిత్త మాత్రంగా ఉన్నాను ఈ యాక్టివిటీ చేయడానికి. ఈ విధంగా నిమిత్తంగా భావిస్తే ఆటోమేటిక్ గా పరమాత్మ మన బ్యాక్ బోన్ గా ఉంటే సఫలత మనదే అవుతుంది. అలా కాకుండా నేను చేస్తున్నాను నా పని, నా రెస్పాన్సిబిలిటీ, నా అంటే వచ్చేది బాడీ కాన్షియస్నెస్, దాంతో మాయ గేట్స్ తెరుచుకుంటాయి. అలా కాకుండా నేను నిమిత్తుడిని అని భావిస్తే మాయా గేట్ క్లోజ్ అయిపోతుంది. నిమిత్త భావంతో మాయా జీత్ ఆత్మగా అవుతారు, డబల్ లైట్ ఫరిస్తాగా అవ్వగలరు. స్లోగన్: त्रिकालदर्शी बनकर हर कर्म करे तो सफलता सहज मिलती रहेगा, सफलता सहज मिलती रहेगा. పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్. నేను ఇప్పుడు చేసే ప్రెసెంట్ నా ఫ్యూచర్ ని నాకు జనరేట్ చేస్తుంది. నాకేదైతే పాస్ట్ లో నడిచిందో ఆ కార్మిక్ అకౌంటే మళ్ళీ నా ప్రెసెంట్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలా పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ 3 కాలాలని దర్శించుకుంటూ ప్రతి యాక్టివిటీ చేశామంటే సఫలత సహజంగా లభిస్తుంది. సో आज मुरली का स्वमान है, मैं त्रिकालदर्शी आत्मा हूँ. मुझ आत्मा को पास्ट, प्रेजेंट और फ्यूचर का पता है, जिससे मैं हर एक्टिविटी एक्यूरेट करता हूँ. నేను త్రికాలదర్శి ఆత్మ. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ, సఫలత స్వరూపాన్ని, సఫలత నా జన్మసిద్ధ అధికారం, సత్యమైన ఆత్మగా ఉంటూ సఫలతను ప్రాప్తి చేసుకునే వారిని నిమిత్తమైన సేవాదారి ఆత్మను, నిర్మాణ స్వరూపాన్ని, నిర్విఘ్న స్వరూపాన్ని, నిరహంకారి ఆత్మను, ఆత్మనైన నాకు 3 కాలాలను దర్శించుకునే శక్తి ఉంది. 3 కాలాలను దర్శించుకొని త్రికాలదర్శి ఆత్మగా అనుభవం చేసుకుంటాను. నేను సత్యమైన వారిని, సమర్థమైన వారిని, ఒక్క క్షణం నా వెనక ఎవరు ఉన్నారు అనేది చూసుకుంటాను. నా వెనక బ్యాక్ బోన్ నా తండ్రి ఉన్నారు. వారి ఛత్ర ఛాయ నా పైన ఉంది. వారు నా వారు. సదా వారి స్మృతిలో ఉంటూ నిర్విఘ్న స్వరూప ఆత్మగా ఉంటాను. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. మీరు సదా నాతోనే ఉన్నారు. సదా నేను మీ వారిగా ఉంటాను. I, the soul, experience the past, present, and future of my karmic account. My past is the result
of my own actions, my present actions creates a beautiful future. I always experience the God's blessings on me and try to create a beautiful future. Such a future makes me a highest authority. I belongs to the one Father. He's everything to me. My Father is the highest authority, my backbone. Be like a canopy all the time. With the Father's blessings, I experience a light way to lead my life. The Father's power helps me to cross all sort of obstacles in my life. I'm the one belongs to the Supreme Father. My Father is everything to me, and I experience a beautiful connection with my Father. Hey, Father, thank you so much for showing me the path to create a beautiful future and be attentive towards my present. I never try to regret about my past because my past teaches me the beautiful lessons to create a wonderful future. I'm a conscious soul. Try to be attentive all the time. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the peace within me by taking the peaceful vibrations from the Supreme Father with the God's vibrations. I try to lead my life in a peaceful way. Om Shanti.